చెయ్యాల్సిన తప్పంత చేసి సారీ చెప్తే నొప్పి పోతుందా? 1000 అబద్ధాలు చెప్పి ఓ పెళ్లి చేయమన్నారట. అసలు పెళ్ళే ఓ అబద్ధం, దానికెందుకు 1000 అబద్ధాలు? ఇప్పుడు కొంతమంది మగాళ్ళు ప్రేమించేటప్పుడే 1000 అబద్ధాలు చెప్పడం మొదలెట్టారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ మధ్య ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పాపిష్టి కార్యం నా చేతులతోనే చేశాను. జానకి నాకు చాలా దగ్గర స్నేహితురాలు. ప్రేమించేటప్పుడు ఆ పెద్ద మనిషి ఆస్ట్రేలియాలో నాకు ఉద్యోగం వచ్చింది, మనం వెళ్ళిపోదామని అబద్ధం చెప్పి మోసం చేశాడు. ఆలోచించకుండా కన్నవాళ్ళని కాదనుకుని వచ్చి ఇప్పుడు నిదానంగా కూర్చుని ఏడుస్తోంది. మన సంస్కారం కాదు కనుక తన పేరు చెప్పడానికి నాకు మనసు రావట్లేదు. ఏడవకమ్మా. ఆనంద్ మోసం చేసింది గుర్తొచ్చి ఏడుస్తున్నావా? నేను అందుకు ఏడవట్లేదు, నీ క్రెడిట్ కోసం నా పరువు తీసినందుకు ఏడుస్తున్నాను. ఇవాళ మనందరం ఏడుస్తున్నాం. మనల్ని ఏడిపిస్తూ వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. ఏ మనం ఒంటరిగా బతకలేమా? అలాంటప్పుడు ఎందుకు ఈ చంద్రస్వామి, బాలస్వామి, సుబ్బుస్వామి, రామస్వామి?